పేరంతా బాగుందా? ఓకే ఓకే అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, అలానే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి మై హార్ట్ ఫెల్ట్ ఇన్విటేషన్ టు నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నక్షత్ర ద స్టార్ ఆఫ్ తెలంగాణ. సో రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్ జరిగింది గతంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారితో పాటు పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇట్ ఈస్ టు గివ్ యూ అ క్లియర్ ఇన్సైట్ అబౌట్ నక్షత్ర అనేది ఏంటి, అసలు ఈ ఈవెంట్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్ గురించి గతంలో మనం మాట్లాడున్నాం. సో ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఈ నెల 15వ తారీఖుకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి నక్షత్రది. అలానే 17వ తారీఖుకి జూన్ 17వ తారీఖుకి తెలంగాణ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు మీకు దీంట్లో ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఈ ఆఫ్లైన్ అనేది మేజర్ డిస్ట్రిక్ట్స్లోని నక్షత్ర ఆడిషన్స్ చేయడం జరుగుతుంది, ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటిలోని. సో ఏజ్ గ్రూప్ అయినా, అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఇర్రెలెంట్ ఒక 70 years అయి ఉండొచ్చు ఆర్ 6 years అయి ఉండొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి 2 కేటగిరీస్ ఉన్నాయి. అప్ టు 10th standard స్కూల్లోని అప్ టు 10th standard జూనియర్ కేటగిరీ, అబౌవ్ 10th standard వచ్చేటప్పటికి సీనియర్ కేటగిరీ. సో ఈ నక్షత్ర ఐడియాలజీ అనేది దేనివల్ల రావడం జరిగింది అంటే, సరదాగా మనం టిక్టాక్ కానీ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక 3 years 2 years అంటే ఆ ఏజ్లో కొంచెం మాటలనేవి కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉన్న పిల్లలు కూడా ఈ మధ్యన డ్యాన్స్ చేయడం కానీ పాడడం కానీ దే ఆర్ హ్యావింగ్ దట్ స్కిల్ ఇన్ దెమ్. అలానే ఒక 70 years 80 years కొందరిని మనం ఇన్స్టాగ్రామ్లో లేదా టిక్టాక్స్ వాటిలో చూస్తుంటాం, వాళ్ళు డ్యాన్స్ చేయడం కానీ, వాళ్ళని ఒక టాలెంట్ని, ఒక ఆర్ట్ని ప్రమోట్ చేయడం కానీ. సో నక్షత్ర అనే ఈవెంట్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్లాట్ఫామ్. సో ఈ అవకాశాన్ని రైట్గా యూటిలైజ్ చేస్తారని, అలానే విత్ మై టు ఆల్ ఆర్ మీడియా ఫెటర్నిటీ డెఫినెట్గా ఇది నలుగురిలో తీసుకెళ్తారని, అట్ ద సేమ్ టైం టాలెంట్ కోసం, ఒక రికగ్నిషన్ కోసం అవకాశంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ క్యూబ్ అనే ఒక సంస్థ ఈ నక్షత్ర ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది. నక్షత్రలో పార్టిసిపేట్ చేయడానికి ద స్టార్ ఆఫ్ ఇండియా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు అక్కడ బయోలో దాని రిజిస్ట్రేషన్ ఫామ్ చూడొచ్చు. ఆర్ నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న దీనికి మీరు లాగిన్ చేసి అక్కడ కూడా రిజిస్టర్ చేయొచ్చు. కాంపిటీషన్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. సో ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి, టాలెంట్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియా ఫెటర్నిటీలో ఐఎమ్ షూర్ మీలో డెఫినెట్గా ఎవరొకరు డ్యాన్స్లోనో సింగింగ్లో ఎంతజియాస్ట్ ఉంటారు కదా డెఫినెట్గా. అలా మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, రీసెంట్గా మనం మన ఆర్టీసీ దీని నుంచి కూడా వీ హ్యావ్ సీన్ అ డాన్సర్ అండి. సో ప్రతి ఒక్క ఫీల్డ్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఆల్ ప్రొఫెషనల్ లైఫ్ వల్ల లేదా వాళ్ళ కొన్ని ప్రొఫెషనల్ స్పెక్ట్రమ్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. అలానే వాళ్ళు బయటకు రావడానికి దే డు నాట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్ ఆల్సో. సో నక్షత్ర ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ ప్లాట్ఫామ్. సో ఐ హోప్ ఎవ్రీబడి టేక్స్ పార్ట్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ. ఒకటి ఉంటుంది, నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని 1 title విల్ బి గివెన్. ఈ మిగతా టైటిల్స్ ఏవైతే ఉన్నాయో, క్లాసికల్ మ్యూజిక్లో క్లాసికల్ మ్యూజిక్ విన్నర్ ఉంటారు, అలానే డ్యాన్స్లో. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఇండివిజువల్ ఐడెంటిటీలో విన్నర్స్ ఉంటుండగా కాకుండా ఓవరాల్గా నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టైటిల్ ఉంటుంది, అలానే తెలంగాణ. సో అల్టిమేట్ ఏమంటే టు గో టు నక్షత్ర ఇండియా, నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఇండియా టైటిల్ ఈ అన్ని స్టేట్స్ ఫినాలి విన్నర్స్ కంప్లీట్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ అందరికీ కూడా నమస్కారం అండి. అండ్ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇది నక్షత్ర స్టార్ ఆఫ్ ఇండియా. దీని ఆడిషన్స్ వచ్చేసి వెరీ సూన్ టు అరైవ్.
అండ్ ఈ నెల 17వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఫ్రీగానే ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఉత్తరాంధ్రలో వెనుకబడిన ఉన్న ప్రాంతాల దగ్గర నుంచి కూడా సిటీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశం కల్పించడం, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ని కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణలో కూడా ఈ హంటింగ్ అనేది ఉంటుంది. దీని వరకు మనం ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఈ అవకాశంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొని లైమ్ లైట్లోకి రావాలనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.